హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్వరి 90వ దశకంలోనే తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాల్ని నిర్మించిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సౌందర్య సురేష్లు జంటగా రమ్యకృష్ణ అమ్మవారిగా చేసిన అమ్మోరు సినిమానే అందుకు ఉదాహరణ ఆ తర్వాత వచ్చిన అరుంధతి కూడా ఎంతటి చరిత్రని సృష్టించిందో అందరికీ తెలిసిందే ఒక రకంగా గ్రాఫిక్స్ కి స్టార్డమ్ తీసుకువచ్చింది కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డినే ఇప్పుడు ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య పేరు వరలక్ష్మి గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ ని కూడా తీసుకుంటున్నారు కానీ చివరికి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు దీంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి వరలక్ష్మి గారి వయసు 62 సంవత్సరాలు ఆమె సమైక్య ఆంధ్రప్రదేశ్కి సీఎంగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ముగ్గురు కూతుర్లలో ఒకరు ఆమె సోదరుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి ప్రముఖ నిర్మాత రచయిత అయిన ఎంఎస్ రెడ్డి కూడా కొంతకాలం క్రితం చనిపోయారు ఆయన కలం పేరు మల్లెమాల ఆ పేరుతోనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం పలు టీవీ షోస్ ని నిర్మిస్తున్నారు అవన్నీ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాయి జబర్దస్తే అందుకు ఉదాహరణ చిరంజీవి హీరోగా వచ్చిన అంజుకి కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాత